హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్రింది వాణిలో ఏవి సత్యం? మళ్ళీ సత్యానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. రూట్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x + 1 బహుపదికి పరిమాణం 2. సో పరిమాణం వేరు, డిగ్రీ వేరండి. పరిమాణం అంటే డిగ్రీ అండి. పరిమాణం వేరు, డిగ్రీ వేరు, కాన్స్టెంట్ టర్మ్ వేరు. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0 అంటే దీని పరిమాణం డిగ్రీ అనేది 2 అండి. అండ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏ వస్తుందండి, అంటే పరిమాణానికి ఉన్న కారణాంకం 2 వస్తుంది. సో ఏది అడుగుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పరిమాణం అంటే పైన ఉండాలి, టు ది పవర్లో 2 ఉంది, ఇక్కడేమో √2 ఉంది. సో ఇది ఆప్షన్ తప్పండి, స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ స్థిరపద పరిమాణం 0. స్థిరపదం అంటే కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే c అండి. c × x⁴0 రాసుకోవచ్చు మనం. సో దీని పరిమాణం ఎంత అని చెప్పి డిసైడ్ చేయొచ్చు మనం, 0 అని చెప్పి రాస్తాం. సో ఎనీ ఈక్వేషన్ లైక్ 3x² + 4x + 5 = 0లో ఇది కాన్స్టెంట్ టర్మ్. దీని పరిమాణం 0 అండి, ఎందుకంటే 5 × x⁴0. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ x⁴0 ఉంటుంది. ఇది ఏకగత సమీకరణం. మనం బహుపదులకు సమీకరణ రూపం కాబట్టి లాస్ట్ వస్తే ఆటోమేటిక్గా 0 ఉంటుంది. దీని పరిమాణం 0 అవుతుంది. అంటే స్థిరపదం యొక్క పరిమాణం 0. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 1/x² అనేది వర్గ బహుపది కాదండి. వర్గ బహుపది అంటే ax² అంటే ఈ రూపంలో ఉండాలి. ఇది మనకి పైకి వచ్చేసరికి x⁴ ఉంటుంది. సో -2లో ఉంటే వర్గ బహుపది అని చెప్పి మనం డిసైడ్ చేయలేము. సో ఇది వర్గ బహుపది కాదు. నెక్స్ట్ x³ - 2x² + 1/5x అనేది ఘన బహుపది. ఇక్కడ ఘనం ఉంది కరెక్టే, కాకపోతే ఇక్కడ 5x అనేది కింద ఉంది. సో దీన్ని కూడా మనం ఘన బహుపదిగా డిసైడ్ చేయలేం. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ సత్యాలు ఎన్ని? సత్యాలు అంటే ఓన్లీ సెకండ్ వన్ కరెక్ట్ అండి. ఓన్లీ సెకండ్ వన్ అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఫలితాలలో వర్గ సమీకరణాన్ని సూచించినవి. సో వర్గ సమీకరణం అంటే ఇంతకుముందు చేసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేన్ని చూపిస్తుంది అని అడుగుతుండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² ఉంది, అంటే మనకి a + b² చేస్తే ఫస్ట్ x² వస్తుందండి. మొత్తం చేయకుండా సరే ఆపోజిట్లో 2 × x అని ఉంది. సో దీన్ని మనం ఇటు దబ్బెచ్చుకుంటే మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. అండ్ x² విలువ క్యాన్సల్ కాదు, క్లియర్గా క్యాన్సల్ కాదు కాబట్టి ఇది ఒక వర్గ సమీకరణం అండి. ఇది ఒక వర్గ సమీకరణం. సెకండ్ ఈక్వేషన్లో x × x చేస్తే ఫస్ట్ x² వస్తుంది. అండ్ ఈక్వల్ టు తర్వాత మళ్ళీ x × x చేస్తే x² వస్తుంది. x² క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు మనం వర్గ సమీకరణం రాలేము. అక్కడ మనకి కామన్ ఏకఘాత సమీకరణం వస్తుంది, అంటే xలో మాత్రమే వస్తుంది. x² ఈక్వేషన్ రాదు కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు. ఇది చేసేటప్పుడు ఈ క్లూస్ ఇంపార్టెంట్. ఫస్ట్ x ఉంది, x² చేసినాం, అంటే a² అంటే x² కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. ఆపోజిట్లో x² టర్మ్ లేదు, సో క్యాన్సల్ కాదు. ఇక్కడ x × x అంటే x² ఉంది, ఇక్కడ x × x అంటే x² క్యాన్సల్ అవుతుంది. సో అక్కడ మనకి వర్గ సమీకరణం రాదు. నెక్స్ట్ ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x³ ఉంది, అంటే a - b³ అంటే a³ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి x³ ఉంటుంది. x³ క్యాన్సల్ అయితే సెకండ్ x² ఉంటుంది, తర్వాత x² ఉంటుంది. సో ఇది వర్గ సమీకరణంగా కన్వర్ట్ చేసుకోవచ్చు మనకి. ఇది వర్గ సమీకరణంగా ఇక్కడ క్యూబ్ ఉన్నా సరే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ టర్మ్ లైక్ ఇక్కడ లెక్క స్క్వేర్ టర్మ్ క్యాన్సల్ అయితే ఇక్కడ క్యూబ్ టర్మ్ క్యాన్సల్ అయితే మిగిలిన ఈక్వేషన్ మొత్తం స్క్వేర్ అని వస్తుంది. సో స్క్వేర్ అంటే వర్గ సమీకరణం అండి. అండ్ నెక్స్ట్ వన్ x² అపోజిట్లో a - b² అంటే స్టార్టింగ్ విత్ a². సో x² అండ్ x² గెట్ క్యాన్సల్. సో 3x సంథింగ్ 2x అంటే x లో వస్తుంది కాబట్టి ఇది కూడా వర్గ సమీకరణం కాదు. సో మనకు క్లియర్గా 1 అండ్ 3 అనేది వర్గ సమీకరణం చూపిస్తున్నాయి. సో ఇక్కడ అడుగుతుంది వర్గ సమీకరణం చూపించేది 1 మరియు 3. 1 మరియు 3 అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. సో వర్గ సమీకరణం చూపించాలంటే అవి మొత్తం కూడా చేయని అవసరం లేదు, షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏకైక సాధన గల రేఖీయ సమీకరణాలు. ఏకైక సాధన అంటే ఒకే సాధన రావడం. సో ఒకే సాధన రావడానికి ఇచ్చిన సమీకరణాలని రేఖీయ సమీకరణాలు మనం కంపేర్ చేయాలి. a1/a2 = b1/b2 = c1/c2. 3 కేసెస్ ఉంటాయండి. ఇట్లా రావద్దు. a1/a2 ≠ b1/b2 వస్తే ఒకే సాధన ఉంటుంది. ఒకే సాధన అంటే ఏకైక సాధన ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ కేసు అండి. ఎప్పుడు ఇది a1/a2 ≠ b1/b2 అయితే ఇది ఫస్ట్ కేసు. ఈ కేసులో c1 c2 గురించి మనకు సంబంధం లేదు. a1/a2 ≠ b1/b2 అంటే ఏకైక సాధన ఉంటుంది. సెకండ్ కేసు వచ్చేసి a1/a2 b1/b2 అయినప్పుడు మనం c1 జోలికి వెళ్తాం, అప్పుడు c1/c2 చెక్ చేస్తాం. ఇది నాట్ ఈక్వల్ అయితే ఒక సందర్భం, ఇది ఈక్వల్ అయితే ఇంకొక సందర్భం అండి. మొత్తం 3 కేసెస్ ఉంటాయి ఇందులో మనకి.
ఫస్ట్ కేసులో ఫస్టే క్యాన్సిల్ కాకపోవడం అండ్ మ్యాచ్ కాకపోవడం లైక్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అప్పుడు ఏకైక సాధన. సెకండ్ కేసులో a1/a2 b1/b2 విచ్ ఇస్ ఈక్వల్ టు బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కేసులో వచ్చేసి మనకి నో సొల్యూషన్ అనేది ఉండదండి, సొల్యూషన్ ఉండదు మొత్తానికి. అండ్ థర్డ్ కేసులో a1/a2 విచ్ ఇస్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఇస్ ఈక్వల్ టు c1/c2 అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ అంటే అనంత సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇక్కడ నో సొల్యూషన్స్, ఇక్కడ ఏకైక సాధన మాత్రం అంటే 2 ఆన్సర్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏకైక సాధన అంటే ఒక సాధన మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ కంపేర్ చేసినా సరే, లేదంటే షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేస్తే a1 అంటే 3 అండి, b1 అంటే a2 అంటే 6 అంటే 3/6 అండ్ b1 అంటే 4/8. సో 1/2 ఈక్వల్ 1/2 వచ్చింది. సో ఇక్కడ ఏకైక సాధన వచ్చే ఛాన్స్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ -2 -4 అంటే ఇక్కడ కూడా మళ్ళీ 1/2 వస్తుంది. 1/2 అంటే దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. వాడు అడగలేదు కానీ మనం నేర్చుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. వాటిని మనం ఒకే రేఖలు కోఇన్సిడెన్స్ రేఖలు అని చెప్పేసి అంటామండి. కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పి అంటాం. సో సెకండ్ కేసులో 2/3 అండ్ 1/-2 క్లియర్లీ విచ్ ఇస్ నాట్ అండి, నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏకైక సాధన వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1/1 అండ్ 1/-2 1/-2 అంటే -1/2 ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ వస్తుంది, ఏకైక సాధన ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ 4/2 అంటే 2 వస్తుంది. అండ్ -6/-3 అంటే 2 వస్తుంది. ఇక్కడ కూడా సాధన లేదు. అండ్ -15 ఉంది, 3 ఉంది అంటే విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఉండదండి, మొత్తానికి ఆన్సర్ రాదు. ఇక్కడ సొల్యూషనే ఉండదు. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ లేదు, అక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండ్ లాస్ట్ సిచ్యువేషన్లో జీరో సొల్యూషన్, నో సొల్యూషన్. మనకు అడిగింది ఏంటంటే ఏకైక సాధన 2 కేసెస్ ఉంటాయి. అంటే 2 అండ్ 3, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. సొల్యూషన్స్ అడగట్లేదు, వాటిపైన ఎక్స్ప్లెనేషన్ అడుగుతుండ్రు. సో మనం ప్రిపరేషన్ కూడా హై లెవెల్లో ఉండాలి. సమాన భూమి, సమాన ఎత్తు కలిగిన క్రమ వృత్తాకార స్తూపం మరియు క్రమ వృత్తాకార శంకువు ఇచ్చినప్పుడు ఘన పరిమాణం శంకుకి 3 రెట్లు ఉంటుంది. క్లియర్గా ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ఒక స్తూపం మనం డ్రా చేసుకుంటే ఇది స్తూపం అండి. సో ఈ 2 స్తూపాలకు హైట్ అండ్ ఆర్ అనేది ఈక్వల్ ఉంటుంది. అంటే హైట్ రెండింటికి ఈక్వల్, ఆర్ రెండింటికి ఈక్వల్ ఉంటాయి. ఒక స్తూపంలో మనం 3 శంకుస్ని డ్రా చేయొచ్చు అండి. అంటే ఒక స్తూపంలో ఇది ఒక శంకువు అండ్ ఆపోజిట్లో ఇంకొక శంకు వస్తుంది. మొత్తం మనకి మిగిలిన పార్ట్స్ తోటి ఇంకో శంకు తయారవుతుంది. అంటే మొత్తం మనకి ఒక స్తూపంలో 3 శంకులు ఉంటాయి. 1 సిలిండర్ ఈక్వల్ టు 3 కోన్స్ అండి, 3 కోన్స్. సో దీన్ని బట్టి మనకి ఒకదాని కాని పరిమాణం ఇంకో దానికి 3 రెట్లు ఉంటుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి 2 సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి. సో సర్వసమాన త్రిభుజాలు ఎప్పుడైనా సరే సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయండి. సో సర్వసమాన త్రిభుజాలు మనం కాన్గ్రేట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో అటువంటి కేసులో పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనేది సమానంగా ఉంటుంది. సో సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి ఏమంటుండు, 1 మాత్రమే సత్యం, 2 మాత్రమే సత్యం, 1 మరియు 2 సత్యం, 1 మరియు 2 అసత్యం. సో 1 మరియు 2 సత్యం కరెక్ట్ అండి. 1 మరియు 2 కూడా సత్యం కరెక్ట్ అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. ఇది డేటా సఫిషియన్సీ టాపిక్ అండి. అంటే 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, కింద వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వర్గ సమీకరణం విచక్షణి డెల్టా అయితే క్రింది వాటిలో. అంటే డెల్టా అంటే మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతామండి. సో డెల్టా ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి b² - 4ac. b² - 4ac. ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి. డెల్టా అనేది నెగిటివ్ వాల్యూ కావడం, డెల్టా అనేది నెగిటివ్ వాల్యూ కావడం, డెల్టా అనేది ఈక్వల్ టు 0 కావడం, డెల్టా అనేది పాజిటివ్ వాల్యూ కావడం. అంటే 0 కంటే తక్కువ, 0కి సమానం, 0 కంటే ఎక్కువ. సో 0 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్కడ రూట్స్ కల్పిత సంఖ్యలు అంటే ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ టు 0 అయితే సమానాలు అంటే రూట్స్ అంటే ఈక్వల్ ఉంటాయండి. అంటే 2 మనకి అంటే వర్గ సమీకరణానికి 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా కామ బీటా. సో ఈ ఆల్ఫా కామ బీటా అనేది ఈక్వల్ 0 అయితే సమానంగా ఉంటాయి. అండ్ గ్రేటర్ దెన్ 0 అయితే వాస్తవ సంఖ్యలు అండి, అంటే డిఫరెంట్ వన్. వాస్తవ సంఖ్యలు దట్టు డిఫరెంట్ వన్. ఇవేమో కల్పితాలు, ఇవేమో సమానం. ఇక్కడ వాస్తవ సంఖ్య రూట్స్ రాకుండా సమానంగా ఉంటాయి. సో ఈ 3 కేసెస్ చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చాడు. సో డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 అయితే మూలాలు వాస్తవాలు తప్పండి, మూలాలు కల్పితాలు వస్తుంది. సెకండ్ వన్, డెల్టా ఈజ్ లెస్ దెన్ 0 అయితే మూలాలు సమానం కాదండి, ఈక్వల్ టు 0 అయితే సమానం ఉంటుంది. అండ్ ఈక్వల్ టు 0 అయితే మూలాలు విభిన్నాలు అంటే డిఫరెంట్ వన్. ఇంతకుముందు చేసినాం లాస్ట్ వన్, ఇది కూడా తప్పండి. అది ఎప్పుడు లెస్ దెన్ 0 ఉంటే వస్తుంది. అండ్ డెల్టా అనేది ఖచ్చిత వర్గం అయితే మూలాలు అకర్ణీయ సంఖ్యలు. సో ఖచ్చిత వర్గం అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి స్క్వేర్ రూట్ చేసినప్పుడు -b ± √b² - 4ac అని వాడతామండి ఫార్ములా. /2e అనే ఫార్ములా వాడతాం. ఇది కనుక ఖచ్చిత వర్గం అయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకు అనేది
అకర్ణీయ అంటే కరణి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో కంపల్సరీ అకర్ణీయ సంఖ్య వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అది ఎప్పుడంటే రూట్స్కి ఫార్ములా -b + or -√b² - 4ac/2a. సో ఇక్కడ మనకి దీని విచక్షణ అంటాం లోపల ఉన్నదాన్ని. ఇది కూడా కరెక్ట్ వర్గం అయితే ఈ వర్గానికి వర్గమూలం క్యాన్సిల్ అవుతుంది. సో మనకి -b + or నంబర్ అంటే నంబర్ మైనస్ నంబర్ కాబట్టి కరణి అనే విషయం రాదు ఇక మనకి. సో కంపల్సరీ అకర్ణీయం. సో అకర్ణీయం అంటే లాస్ట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, క్రింది వన్లో ఏది సత్యం అంటే లాస్ట్ వన్ ఒకటి సత్యం, లాస్ట్ వన్ అంటే ఫోర్త్ వన్ ఒకటే సత్యం. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది అసత్యం? సో సత్యమా అసత్యమా తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్స్. స్వరూప త్రిభుజాలన్నీ సమానాలు. స్వరూప త్రిభుజాలన్నీ సమానాలు అని చెప్పిస్తున్నాడండి. స్వరూప త్రిభుజాలన్నీ సర్వ సమానాలు తప్పండి. ఈ స్టేట్మెంట్ తప్పు. స్వరూప త్రిభుజాలన్నీ సర్వ సమానాలు అనేది తప్పండి. సర్వసమాన త్రిభుజాలన్నీ స్వరూపాలు, ఇది కరెక్ట్. సర్వసమాన త్రిభుజాలన్నీ కూడా స్వరూపాలు అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, రెండు త్రిభుజాలు అనురూప కోణాల జాతాలు సమానమైతే అవి సర్వసమానాలు. ఈ స్టేట్మెంట్ తప్పండి. అనురూప కోణాలు సమానమైతే సర్వసమానం కానవసరం లేదు. రెండు త్రిభుజాల అనురూప భుజాలు సమానమైతే అవి సర్వసమానాలు, ఇది కరెక్ట్ అండి. అనురూప కోణాలతో సంబంధం లేదు, అనురూప భుజాలతో సంబంధం. అనురూప భుజాలు అంటే పక్కపక్కన లైన్లు, ఈ రెండు పక్కపక్కన లైన్స్ సమానంగా ఉంటాయి రెండింటి, అంటే అన్ని లైన్లు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి రెండు సర్వసమాన త్రిభుజాలు వస్తాయి. సో అనురూప భుజాలతో సమానం. అనురూప కోణాలు అంటే ఇక్కడ 60 degrees ఉంటాయి, పెద్ద త్రిభుజం తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ 60 ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎప్పుడు సర్వసమానం కాదు, కానీ భుజాలు మాత్రం సమానమైతే సర్వసమానం అయితే, అంటే భుజాల మీద డిపెండ్ అవుతుంది. అనురూప భుజాలు అంటే పక్కపక్కన భుజాలు సమానం అయితే రెండు కూడా ఈక్వల్ అవుతాయి, కోణాలతో సంబంధం లేదు. సర్వసమాన త్రిభుజాలన్నీ స్వరూపాలు అంటే స్వరూప త్రిభుజాలు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇవి సర్వసమాన అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ అన్ని కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అండి, బట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ ట్రయాంగిల్స్ కావు. సో ఫస్ట్ వన్ కూడా తప్పు. ఇక్కడ అడిగింది క్రింది వన్లో ఏది అసత్యం అంటే ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. ఫస్ట్ అండ్ థర్డ్ అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏది అసత్యం అడిగినా అదే ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, డాటా సఫిషియన్సీకి సంబంధించింది. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అంటే స్టేట్మెంటే తప్పండి, ఎందుకంటే ప్రధాన సంఖ్య స్టార్ట్ విత్ 2, 3, 5, 7. సో ఇక్కడ 2 అనేది సరి సంఖ్య. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు క్లియర్గా. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అంటే తప్పు. నెక్స్ట్, ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా నెంబర్ తీసుకుంటే 12 అనేది ఒక సంయుక్త సంఖ్య, ప్రతి సంయుక్త సంఖ్యను 12 కావచ్చు 6 కావచ్చు ఏదైనా సరే వీటిని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు. సో ప్రధాన సంఖ్యలు అంటే 3 × 4 రాసుకోవచ్చు ఫస్ట్ కేసులో. నెక్స్ట్ 3 × 2² రాయవచ్చు, అంటే ఈ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇవి రెండు కూడా ప్రధాన సంఖ్యలు అండ్ ఏకైకంగా ఇట్లా మాత్రమే రాస్తాం, ఇంకో రకంగా రాయలేము. దీని ఏం రాయొచ్చు, 2 × 3 రాయొచ్చు. సో 2, 3 రెండు కూడా ప్రధాన సంఖ్యలే, అంటే ఒక సంయుక్త సంఖ్యని ఏ సంయుక్త సంఖ్య అయినా సరే దాన్ని మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో 2 ఈజ్ ఓన్లీ రైట్, అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి.